ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలు వేరు, పిఠాపురం వేరుగా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా కాకుండా ముందు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురాన్ని ఎన్నుకుని పవన్ కళ్యాణ్ గారు ముందు ఇక్కడ పిఠాపురాన్ని ఎన్నుకుని ఇక్కడ పిఠాపురం ప్రజలకు సేవ చేయడం కోసం డిప్యూటీ సీఎం గా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారుగా పోటీ చేశారు. ప్రజలు ఆమోదించారు. 70,000 మెజార్టీతో గెలుపొందారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని దేశ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. అది మా పిఠాపురం ప్రజలకు అందరికి కూడా కనబడుతుంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గాన్ని పిఠాపురాన్ని కేంద్రీకృతం చేసుకుని ఒక పాడాగా నిర్మించారు. అలాగే గొల్లప్రోలు ఈరోజు గొల్లప్రోలుకి సూరంపేట నుంచి మురుకు కాలువకి బ్రిడ్జీలు ఏర్పాటు చేశారు. అలాగే పిఠాపురం నుంచి గొల్లప్రోలు నుంచి సూరంపేట మీద నుంచి రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారు. అది పనులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే గొల్లప్రోలులో ఉన్న హాస్పిటల్ని పునర్నిర్మించారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ పెట్టారు. వాటర్ కి 70 లక్షల రూపాయల నిధులు సమకరించారు. ఆల్రెడీ 90 లక్షల నిధులు ఉన్నాయి. 3 కోట్ల రూపాయల నిధులు కూడా ఆల్రెడీ పంచాయతీలోకి వచ్చున్నాయి. వీటి పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అలాగే హౌసింగ్ కాలనీ బోర్డుకి రోడ్డు నిర్మాణం, అక్కడ వాటర్ ట్యాంకుల నిర్మాణం, సిమెంట్ రోడ్ల నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణం జరిగింది. పిఠాపురానికి ఎప్పుడు లేనట్టుగా రైతుల కోసం కూడా ఒక పశువుల సంతని 2 కోట్ల రూపాయల నిధులతో మళ్ళీ కొత్తగా అక్కడ షెడ్లు ఏర్పాటు చేయడం కానీ, పశువుల సంతకు వచ్చే వాళ్ళకి రైతులకి వాళ్ళు ఉండడానికి సదుపాయాలు కానీ, భోజనశాల కానీ అన్ని కూడా ఏర్పాటు జరిగింది. అలాగే పిఠాపురం హాస్పిటల్ ఉందా, ఎవరన్నా వెళ్ళొచ్చా అనుకునే స్థాయిలో ఉన్న హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చేసి జిల్లా కేంద్రమైన కాకినాడతో సమానంగా పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్ ఈ రోజు నిర్మాణం అవుతుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు వాస్తవంగా లెక్కేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం స్లోగా నడుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధానాల వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పడిపోయింది. అలాంటి రియల్ ఎస్టేట్ ఒక్క పిఠాపురాన్ని హై రేంజ్ లో ఉంది. పిఠాపురాన్న ఈ రోజు ఎక్కడైనా సరే రైతులకు అనుకూలంగా భూమి రేట్లు పెరిగాయి. ఎప్పుడూ లేని విధంగా కూడా ఇప్పుడు వరదలు అనేది పిఠాపురం గొల్లప్రోలు మండలాల్లో, గొల్లప్రోలు పిఠాపురం మండలంలో ఇప్పుడు వచ్చి నాకు తెలిసి 30 సంవత్సరాల పైన, మా తాతల తండ్రుల తర్వాత పక్కన పెడితే నాకు తెలిసి 30 సంవత్సరాల పైన నుంచి వరదలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు పంటలు మునిగిపోతున్నాయి. కానీ గత 2 సంవత్సరాల నుంచి పంటలు మునిగిపోయిన ప్రతి రైతుకి కూడా తన నుంచి ఎకరానికి ఇంత చొప్పున రుణం అందింది. పంట నష్టాన్ని పంపించారు. మొన్న వరదల్లో కూడా మళ్ళీ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా మళ్ళీ రీసర్వే చేసి కూడా పంట నష్టానికి కూడా ప్రభుత్వం నుంచి ఇప్పించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అలాగే ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ మన పిఠాపురం నియోజకవర్గంలో ఆడపడుచులు శ్రావణ శుక్రవారం చీరల పంపిణీ కానీ, అలాగే ఉపాధ్యాయుల్ని గౌరవించడంలో కానీ, రైతాంగాన్ని గౌరవించడంలో కానీ ఎప్పుడూ లేదు. ఇప్పుడుకొచ్చి కాలువల పూడిక తీయడం అన్నది ఎప్పుడూ లేదు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు కానీ, ఎంతమంది ప్రభుత్వాలు మన కాలువ పూడికలు తీయలేదు. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న ఎండాకాలంలో కాలువ పూడికలు తీశారు. ఎక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు ఈ కాలువ పూడి తీయడం వల్ల వరదల ఉధృతి పెరిగినప్పుడు నీరు అడ్డం పడకుండా, ఈ చెట్లు పొదలు అన్ని అడ్డం పడకుండా, పొలాల్లో మీదకి రాకుండా ఈ కాలువలు తీయడం వల్ల వరద ఉధృతి తగ్గింది. ఈ సంవత్సరం ముందు సంవత్సరం మీద ఈ సంవత్సరం వరద ఉధృతి కూడా తగ్గింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద మా ఉన్న పిఠాపురం ప్రజల్లో నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ మేము గెలిపించుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి సేవలను మేము పొందుతాం. పవన్ కళ్యాణ్ గారికి అండగా, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా మేము ఉంటాం. ఆయన రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయిలో కూడా వెళ్ళారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురం అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రమై ఉండి కూడా ఎప్పుడు కూడా విభజించలేదు. ఎక్కడ కూడా పిఠాపురం అనడే తప్ప ఇవాళ దత్తాత్రేయుడు గాని, కుక్కుటేశ్వర స్వామి గాని, అమ్మవారి గాని ఈ రోజు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమై ఉండి కూడా పిఠాపురం పేరు ఎరజలేదు. పవన్ కళ్యాణ్ గారు రావడం,
ఆ దత్తాత్రేయ స్వరూపంలో ఆయన ఇక్కడ నిలబడడం, ఆయన నెగ్గడం పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించడం. అలాగే పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడిగా భావించి, మా సొంత అన్నగా, మా ఆడపడుచులకి అన్నగా, మా సోదరులకి అన్నగా, మేమందరం కూడా పెద్దలకి బిడ్డగా భావించి ఆయన ఎప్పుడు గెలిపించుకుంటాం, ఇక్కడ మా గుండెల్లో పెట్టుకుంటాం అని చెప్పేసి మేము ఎప్పుడు చెప్తాం.